హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్. గత 10 రోజులుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. కోర్స్ నాకు చూడడానికి ఇది లేట్ అయింది అనుకోండి, ఎందుకంటే మనకున్న టైంలో వెబ్ సిరీస్ కంప్లీట్ చేస్తామంటే మామూలు విషయం కాదు. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కటి 1 అవర్ దాకా ఉంటుంది. అట్లీస్ట్ కంప్లీట్ చేయడానికి 8 అవర్స్ పడుతుంది మినిమం. నాకే ఇది కంప్లీట్ చేయడానికి 3 డేస్ పట్టింది. ముందుగా ఈ డెడ్ బై డిటెక్టివ్స్ ఎలా ఉందని చెప్పుకోవాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకనేది ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, డెడ్ బాయ్ డిటెక్టివ్స్ అనే ఒక పేరుతో ఇద్దరు దెయ్యాలు తమ ఆత్మల ప్రపంచాన్ని వదిలేసి మన భూమి మీదకి వచ్చి డిటెక్టివ్ పనులు చేస్తూ ఉంటాయి. ఎలా అంటే మన పోలీసులు కనపడకపోయిన వాళ్ళని లేదంటే మర్డర్ మిస్టరీస్ని ఎలా అయితే కనుక్కుంటారో, అలాగే వీళ్ళు కూడా దెయ్యాలకి ఎలాంటి కష్టం వచ్చినా, సూపర్ న్యాచురల్ పవర్స్తో ఎవరైనా మిస్ అయినా, లేదంటే ఏదన్నా క్రియేచర్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఇలాగా వాళ్ళ మిస్టరీస్ని సాల్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక విలువైన వస్తువును కానీ డబ్బులను కానీ తీసుకుంటారు. అయితే వీళ్ళకి ఒక గమ్యం ఉంది. అదేంటంటే డెత్ నుంచి తప్పించుకొని తిరగడం. ఇంతకీ వీళ్ళ గమ్యాన్ని చేరుకున్నారా లేదా, పూర్తిగా డెత్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేశారు అనేది ఈ స్టోరీ. ముందుగా ఈ స్టోరీ వీళ్ళిద్దరితోనే స్టార్ట్ అవుతుంది. కానీ జరిగే కొద్దీ వీళ్ళ టీంలో కొత్తగా మెంబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలాగా. వీళ్ళలో సపోర్టింగ్ రోల్స్ ప్లస్ విలన్ రోల్స్ చేసిన వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ముందుగా చెప్పుకోవాలంటే క్యాట్ కింగ్ క్యారెక్టర్ బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, అది వేరే విషయం. డేవిడ్ ద డీమన్ మరియు విచ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఇంతవరకు మనం ఎప్పుడు చూడని ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మనుషులా డిటెక్ట్ చేయడం అనేది చాలా అద్భుతం. అది కాక ఈ నరకం, స్వర్గం అనే 2 ఉంటాయి కదా, ఆ రెండింటిని చాలా అద్భుతంగా చూపిస్తారు. మోడర్న్ టెక్నాలజీకి సరిపోయే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. మెయిన్గా చెప్పాలంటే క్లైమాక్స్ 2 ఎపిసోడ్లు మాత్రం మనల్ని హుక్ చేస్తాయి. ఆ మూవీకి చాలా అద్భుతంగా తీశారు. ఇదైతే మనం చూసిన దానికి ఖచ్చితంగా వర్త్ వాచ్. తప్పకుండా చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది.